హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు నేను ఒక కప్పు బియ్యం పిండితో చాలా చాలా టేస్టీగా అలాగే సింపుల్గా కుక్ చేసుకుని స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్ అండి ఇది చేసుకోవటం అనేది. చిన్నపిల్లలే కాకుండా వయసులో పెద్దవారు కూడా దీనిని చాలా స్మూత్గా ఈజీగా నమలగలుగుతారు. అంత స్మూత్గా ఉండే రెసిపీని నేను చేసి చూపించబోతున్నానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి కూడా కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకొని ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు మినప్పప్పు తీసుకోండి. పొట్టు లేని మినప్పప్పు. అవన్నీ కూడా గిన్నెలో వేసుకున్నాం కదా, దాని నిండా వాటర్ పోసుకుని ఒక పావు గంట అలా నానబెట్టుకుని ఉంచుకుందామండి. గిన్నెను పక్కన పెట్టుకుని నానబెట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇలా ఒక కప్పు నిండా బియ్యపిండి తీసుకోండి. పొడి బియ్యపిండి అండి ఇది. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్ తీసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోండి. ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఘాటుకి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇది పచ్చికారం అండి. ఇది పచ్చళ్ళకు వాడుతూ ఉంటాం కదా, ఆ పచ్చికారం వేసుకుంటేనే రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది. లేదంటే కూరలో కారమైనా వేసుకోండి. ఇప్పుడు నానపెట్టుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పులన్నీ కూడా 2-3 సార్లు బాగా వాటర్తో ఎక్కువగా వాష్ చేసుకుని ఆ పప్పులన్నీ కూడా తెచ్చుకొని దీంట్లో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్నాం కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందు పిండికి పట్టిద్దాం. ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే కలుపుకుందామండి. ఎందుకంటే నానపెట్టిన పప్పులు వేసాం కదా, కొంచెం తేమ అనేది ఉంటుంది. కొంచెంసేపు పిండిని కలిపిన తర్వాత ఒక కప్పులో వాటర్ తీసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకోండి, ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని అలా చపాతీ ముద్దకి అలా అంటించుకోండి. మన చేతికి అంటుకోకుండా ఉండటానికి ఇలా ఆయిల్ అప్లై చేయాలండి పిండికి. ఇలా చేసుకుని ఆ ముద్దను రెడీ చేసుకున్నాం కదా, పిండి ముద్ద రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని కొంచెంగా వాటర్తో కరగబెట్టుకుని వాటర్ని పోసుకుంటే సరిపోతుందండి, పిండిలో ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. దానికి కవర్కి ఆయిల్ అప్లై చేయండి. ప్యాకెట్ కవర్స్ అయినా లేకపోతే బటర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కానీ అరిటాకులు కానీ అలా ఏవి వీలుంటే అవి తీసుకుని అలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. చపాతీ ముద్దలాగా తీసుకుని పల్చగా ఒత్తుకోవాలండి. ఇలా చేత్తోనే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగానే చేసుకుంటే కుక్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా మనకి ఫ్రై అయిపోతుంది. ఇలా మనకి కావలసిన సైజులో చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో మనం టీ తాగుతున్నప్పుడు ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి 10 నిమిషాల్లో ఫ్యామిలీకి పెట్టేయచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నవారు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా కలిపి పెట్టుకున్న మొత్తం పిండంతా కూడా ఇలా ఒక్కొక్కటి చేసుకుని దాని మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే లోపల వరకు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కళాయి తీసుకుని ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చెక్కని అలా వేసుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా మగ్గించుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏం పొయ్యకుండానే ఇలా 1 స్పూన్ ఆయిల్తోనే చక్కగా ఈజీగా ఫ్రై అయిపోతుందండి కళాయి చెక్క అనేది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసుకున్నట్లయితే మరీ గట్టిగా వచ్చేస్తే
అంత టేస్ట్ ఉండదండి. ఇలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి చేసుకుని కళాయిలో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. అప్పుడే మాడకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చెక్కలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే మీరు కూడా కుక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చెక్కలు రెడీ అయిపోయాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా మనం చేసి ఒక్కొక్కటి వాళ్ళకి ఇచ్చామంటే చాలా టేస్టీగా తింటారండి. కమ్మగా ఉంటాయి. దీనిలో 3 రకాల పప్పులు వేసాం కదా, అలాగే కారము, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. నోటికి చాలా టేస్టీగా అనిపిస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. ఒకసారి మీరు చూసినట్లయితే నేను విరగతీస్తున్నప్పుడు చాలా స్మూత్గా వస్తుంది కదా. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా ఫ్రై అయినా మరీ క్రిస్పీగా వచ్చేస్తే టేస్ట్ అనేది తెలియదండి. చేదుగా వచ్చేస్తుంది టేస్ట్ అనేది. ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్గా మనం ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయకుండానే 10 నిమిషాల్లోనే మనం ఈ స్నాక్స్ రెసిపీని కుక్ చేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా వంటింట్లో ఎక్కువగా శ్రమ లేకుండా ఈజీగా ఈ రెసిపీని మనం కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా చేసుకుని మనం నిలువ కూడా పెట్టుకోవచ్చండి 1 వీక్ వరకు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.